చూసి దాన్ని ఉపచరించాలి సార్. మనం సెక్రటేరియట్ లో నీ డిప్యూటీ శాఖ కార్యాలయం ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం డిప్యూటీ సీఎం కార్యాలయం ముందు కాంట్రాక్టర్ చిన్న చిన్న కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ వర్క్ చేసిన వాళ్ళు అవినీతి అదనేది అది మీరు పంపినటువంటి కావాలని కుట్రది పొలిటికల్ విమర్శ కాదు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం కోసం మీ సోమేష్ కుమార్ మీద 1400 కోట్లు జీఎస్టీ స్కాము, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద 500 కోట్లు ఇలా బయటపడుతుంది. అదేవిధంగా అమయ్ కుమార్ జైల్లో ఉన్నాడు. రేపో మాపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోతాడు, సోమేష్ కుమార్ పోతాడు, కేసీఆర్ గారు రేపు పోతున్నారు. అవినీతి గురించి తర్వాత మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీనా ఏదనేది కవిత గారిని చక్కబరుచుకోండి. ఫస్ట్ మీరు ఇంట్లో కుంపటి ఉందా, ఆ కుంపటి చల్లార్చుకోండి. ఇంట్లో కుంపటి ఉందా, ఆ కుంపటి చల్లార్చుకోండి. బాలరాజ్ యాదవ్ గారు దయచేసి మా పార్టీ చక్కగా ఉంది, మంచిగా ఉన్నది కాబట్టి మీ ఇంట్లో చల్లార్చుకోండి ఫస్ట్. సరే నేను వెయిట్ చేస్తున్నా లేదా తర్వాత ముచ్చట వదిలిపెట్టండి. ఇప్పుడు మనం ప్రతినిధులుగా మాట్లాడుతున్నాం ఇక్కడ, అది ప్రతినిధులుగా మాట్లాడుతున్నాం కాబట్టి మీ ఇంట్లో కుంపటి ఉన్నది, ఆ కుంపటిని చల్లబరుచుకోండి. ఇంట గెలవండి ఫస్ట్, తర్వాత రచ్చ గెలుతురు కానీ మీరు ఇంట గెలిచి రచ్చ గెలవండి. బాలరాజ్ యాదవ్ గారు ఇంట గెలిచి రచ్చ గెలవండి. బాలరాజ్ గారు వెంకటరెడ్డి గారు మస్తు చెప్పారండి, రవీంద్ర నాయక్ మస్తు చెప్పిండు, ముక్కు నెలకు రాసిండు, ఆలి నరేంద్ర గారు మస్తు మాట్లాడిండు, జయశంకర్ గారు చనిపోతూ చాలా చెప్పారు మీ గురించి. ఇప్పుడు అదిగా చర్చ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ దాని గురించి చెప్పండి. మీ సర్పంచులు చచ్చిపోయారండి, కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మొత్తం కాజేశారు మీరు సర్పంచులకు ఇవ్వకుండా. మొత్తం వాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మేము ఇప్పుడు వాళ్ళందరూ కూడా బిల్లులు చెల్లించినాం. దాదాపు 500 కోట్లు అంచెలంచెలుగా 10 లక్షల వరకు బిల్లులన్నీ కూడా వాళ్ళు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడినాం. మీరు ఉద్యోగులతో ఎప్పుడైనా మాట్లాడినరా? 30 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్నారు. ఆర్టీసీలో సంఘాలే లేకుండా చేశారు. మీరు నీతులు మాట్లాడితే ఎట్లా అండి? ఇలా ప్రజాస్వామిక వాతావరణంగా ఇక్కడ జరుగుతుంది. ఇందిరా పార్క్లో ధర్నాలు లేకుండా చేస్తే ధర్నాలు చేసుకోమని మేము కవిత గారిని చేసుకోమని అవకాశం ఇచ్చినాం. ఇలా మీరు బంద్ చేసిన ధర్నా చౌక్లను ధర్నాలు చేస్తున్నారు. అది పాలన అంటే సంక్షేమ పథకాలతో పాటు వ్యవహార తీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీరు ఎవరికి కలిసారు, ఎవరికి గెలవలే. ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడండి. కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసిన గుర్తుపెట్టుకోండి. కాళేశ్వరం 1,02,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరంలో 30,000 40,000 కోట్ల అవినీతి జరిగింది. నాశనక పనులు జరిగినాయి. కూలేశ్వరంగా మారింది. తెలంగాణ దుఃఖదాయనిగా మారింది. అది బెంగాల్ దుఃఖదాయని దామోదర్ నది అయితే తెలంగాణ దుఃఖదాయని కాళేశ్వరం అని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పిన మాట నేను చెప్పింది కాదు, మానవతరాయ్ చెప్పిన మాట కాదు. ఎకరా పంటకు 30,000 ఆదాయం వస్తే ఎకరా పంట ఖర్చు కాళేశ్వరం ద్వారా 46,600 రూపాయలు అయితే కరెంటు బిల్లులు మీరు తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు కలిపి. రేపు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ ఉంది. కేసీఆర్ గారు రాబోతున్నారు. రేపు ఎట్లా చర్చ ఉంటుంది? వాళ్ళు అనవసరమైన ప్రస్తావన తెస్తున్నారు కదా. దాని గురించి మాట్లాడడానికి మీరు మాట్లాడండి. బాలాజ్ గారు మీరు మాట్లాడండి. దయ్యాల్ని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది అనేది వారి ఉద్దేశం. అంటే ఒక మంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఎక్కువైపోయింది. రేవంత్ రెడ్డి గారు స్పందిస్తున్నారు. గతంలో జరిగినటువంటి సంఘటన జరగలేదు, గుర్తుపెట్టుకోండి. పాపం వాళ్ళ ఇంట్లో సంఘటన జరుగుతుంది. దెయ్యాలు ఎవరో కనుక్కోలేకపోతున్నారు వాళ్ళు. ఆ దెయ్యాలు ఎవరో బయట పెట్టండి, లేదంటే బస్తర్ పోయి భూత వైద్యులు తెస్తాం మేము. ఇప్పుడు పాపం బక్కపేడం రేపు విచారణ పోతాం. రాత్రి బీక్క తింటే రేపు తెలంగాణ సమాజం ముందు ఆయన దోష నిర్దోష తెలవదు. ఆ దెయ్యాలు ఎవరో కనుక్కోండి ఫస్ట్. రాత్రి రేపే విచారణ. ఆ విచారణ బయటకు రాకుండా ఆయన నొక్కేయాలని చూస్తే అతను దెయ్యాలు పీక్క తింటాయి. జాగ్రత్త. ఆ భూత వైద్యులను పిలిపోయిన బస్తరకు పోయి. మీ ఇంట్లో దెయ్యాలను కనుక్కోలేదు కానీ మా గురించి మాట్లాడుతున్నారు మీరు. పోలీస్ శాఖ స్పష్టంగా ఉంది. చక్కగా అవినీతి విచారణ జరుగుతుంది, కమిషన్ల విచారణ జరుగుతున్నాయి. ప్రభాకర్ రావును సిట్ తీసుకొచ్చి దర్యాప్తు జరుగుతుంది. చక్కగా మీరు చేసిన అవినీతి మొత్తం కూడా కక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా పోలీస్ శాఖ సమర్థవంతంగా విచారణ జరుపుతుంది, పనిచేస్తుంది. ముఖ్యమంత్రికి తమ శాఖలు సార్ అనేక మంది ముఖ్యమంత్రులు చూసినారు. ఇలా మస్తూరి గారు కూడా విశ్లేషకులు, అనేక మంది ముఖ్యమంత్రులు వారు చూసినారు. వాళ్ళు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, వారికి సుదీర్ఘ అనుభవం అని చెప్పేసి రమణ కుమార్ గారు మాట్లాడినారు. ఇటు ముఖ్యమంత్రి శాఖలు మంత్రుల శాఖ
సంతోషం. 44 సార్లు పోయిర్రు, 45సారి సక్సెస్ అయింది. మరి ఆ 45సారి మళ్ళీ పోయిరు శాఖల కోసం. ముఖ్యమంత్రి కూడా అధికారం లేదా సార్? ముఖ్యమంత్రికి శాఖలు కేటాయించే అధికారం ఉంటుంది. కనీసం ఆ శాఖలు కూడా కేటాయించే అధికారం ముఖ్యమంత్రికి లేదా? ఇటువంటి మరి షీల్డ్ కవర్ సీఎం ఎందుకు అంటున్నా? ఇటువరకు ఢిల్లీ అధిష్టానం మేము చేతిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకి ఎందుకు అంటున్నా? మరి ఇదేమన్నా అంటే నేను ఇలా శాఖలు కేటాయించే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. రమణకుమార్ గారు మీరు సీనియర్ జర్నలిస్ట్ మీరు చెప్పండి. ఉంటది కానీ ఆ స్వేచ్ఛ కూడా అంటే ఇప్పుడు అందరికీ అన్ని స్థాయిల నాయకులకు ఆ స్వేచ్ఛ ఉండదు. గతంలో ఉన్న నాయకుల స్టేచర్స్ వేరు, వాళ్ళకు అధిష్టానానికి ఒక సమన్వయం వేరు. ఫామ్ హౌస్ గారు ఫామ్ హౌస్ పోవడానికి హైదరాబాద్ నుంచి 2.5 గంటలు పడుతుంది. ఈ 2 గంటల్లో ఢిల్లీలో దిగుతారు. గుర్తుపెట్టుకోండి, ఫామ్ హౌస్ పాలనలో అవినీతి ఉందని చెప్పి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధమైన పాలనకు అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. గుర్తుకోండి, ఢిల్లీ పోవటం తేలిక, ఫామ్ హౌస్ పోతే తలుపులు తెరుచుకుంటే జరగవు. మంత్రులకే అవకాశం లేదు, ఆడ ఎమ్మెల్యేలకు దిక్కే లేదు అసలు. ఇక మీరు మాట్లాడుతున్నారు, ఇలా ప్రజాస్వామ్యమైనటువంటి స్వేచ్ఛతో పరిపాలన జరుగుతుంది. ప్రతి మంత్రి కూడా ముఖ్యమంత్రిలాగా స్వయం నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి మీ దగ్గర మంత్రులు డమ్మీలు. ఈటల ఏం చెప్పిండు? ఏడ సంతకం పెట్టమంటే ఆడ పెట్టినా, ఏడ పెట్టమంటే ఆడ పెట్టినా. డమ్మీలు మంత్రులు. ఇక్కడ మంత్రులకు స్వయం ప్రతిపత్తి, స్వయం నిర్ణయ అధికారం ఉంది ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. మీ పాలనకు మా పాలనకు మీదేం పాలేరు లెక్క. పాపం వాళ్ళు మంత్రులు పాలేర్ల కన్నా హీనం. కానీ అక్కడ ఏకఛత్రాధిపత్యం. ఇక్కడ అట్లా కాదు. ముఖ్యమంత్రి చేసే విధులు ఆయన చేస్తాడు. మంత్రుల విషయం నేను జోక్యం కల్పించుకోరు. ఏదన్నా తేడా వీళ్ళ మధ్య ఏదన్నా సమస్య వస్తే అధిష్టానం ఉంటుంది మధ్యలో జోక్యం. కానీ మీరు అట్లా కాదు కదా. రాజయ్య డిప్యూటీ సీఎం మాదిగా ఉప ముఖ్యమంత్రి అయితే ఎందుకు తీశారు చెప్పారు మీరు? కారణం ఏమన్నా? రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు కూడా బీకారు చెప్పండి. చెప్పండి. ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు మీరు, ఉప ముఖ్యమంత్రి చేసి ఆయన చెప్తున్న ప్రజాస్వామ్యం అంటున్నా. డెమోక్రసీ, ప్రజాస్వామ్యము, ఒక విలువలు, ఒక డెమోక్రసీ అంటే ఏందో మేము చూపిస్తున్నాం ఈడ. ఒక్క నిమిషం. రైట్ మీరు మాట్లాడండి. బాలాజీ గారు మీరు మాట్లాడాక నాకు ఇచ్చారు కదా మానవాధరానికి అవకాశం ఇద్దాం. ఈ ముఖ్యమంత్రి ఈ 18 నెలల్లో ఎన్నిసార్లు సెక్రటరీకి వచ్చాడు? ఇది పాయింట్. కేసీఆర్ గారికి వాస్తు పిచ్చింది మాట్లాడాడు, అలాగే సెక్రటరీ కూలబుద్ధి అన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏ వాస్తు లేదని చెప్పి ముందర గేట్ పూజించినాడు, వెనక గేట్ రిపేర్ చేస్తున్నాడో దాని మీద చెప్పాలి. రివ్యూలన్నీ కూడా కమాండ్ కంట్రోల్ లో ఎందుకు చేస్తుందో చెప్పాలి. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఎందుకు ఇలా రివ్యూలు చేస్తుందో సమాధానం చెప్పాలి. మంత్రివర్గ విస్తరణలో ఇలా యాదవులకు కానీ, మున్నూరు కాపులకు కానీ, మైనార్టీలకు కానీ, లంబాడీలకు కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, హోంశాఖ కానీ ఎందుకు లేదో చూడాలి. ఈ రాష్ట్రం దివాలా చేయడానికి కారణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పడుకోవడానికి కారణాలు